ఇక్కడ ఇచ్చిన 2 డోర్లు కూడా టేకే ఫ్రెండ్స్ ఇక్కడ యూజ్ చేసినవి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను మీకు 157 గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన ఒక మంచి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు అయితే చూపించిపోతున్నాను. ఇది ఓన్లీ ఈస్ట్ ఫేసింగే కాదు, నార్త్ ఈస్ట్ కార్నర్లో అయితే ఉంటుంది. నార్త్ వైపు ఒక 27 అడుగుల రోడ్డు, ఈస్ట్ వైపు ఒక 20 అడుగుల రోడ్డు అయితే ఉంటుంది. సో ఇది నార్త్ ఫేసింగ్ వాళ్ళకి సెట్ అవుతుంది అండ్ ఈస్ట్ ఫేసింగ్ వాళ్ళకి కూడా సెట్ అవుతుంది ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు అనేది. సో మొత్తం వుడ్ వర్క్ అంతా కూడా చేంజ్ చేశారు, ఫుల్ ఫర్నిచర్ వర్క్ అయితే ఉంటుంది అండ్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేశారు. యూస్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా మంచి బ్రాండెడ్వి వాడడం జరిగింది. సో దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్తాను, ఎక్కడ ఆపకుండా వీడియో పూర్తి వరకు చూడండి. ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఉన్న గేట్ తీసుకుని లోపల రాగానే ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా వస్తుంది, కార్ పార్కింగ్ ఏరియా ఇది. అండ్ ఇక్కడ సీలింగ్ అనేది పీవీసీ సీలింగ్ తీసుకున్నారు. ఇది చెదలు పట్టకుండా అయితే ఉంటుంది, వాటర్ పడిన కూడా పాడవదు సీలింగ్ అనేది. అండ్ మెటల్ ల్యాండింగ్ కింద కామన్ టాయిలెట్ తీసుకున్నారు. ఇక్కడ టైల్స్ అయితే వచ్చేసాయి అండ్ ఈశాన్యం మూలన బోర్ అయితే వస్తుంది. ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది. ఇది ఉత్తరం పక్కన ఒక 3 అడుగులు ప్లేస్ వదిలేరు అండ్ గేట్ కూడా వచ్చింది చూడండి. నార్త్ నుంచి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ డోర్ కూడా టేకే ఇచ్చారు, మెయిన్ డోర్ అనేది ఉత్తరం పక్కన కూడా. అండ్ ఇది మనకి మెయిన్ ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఇచ్చిన మెయిన్ డోర్ ఇది. పదండి లోపలికి వెళ్దాము. ఫ్లోరింగ్ అంతా కూడా ఇటాలియన్ టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది, మంచి లుక్లు అయితే కనపడుతున్నాయి ఇవి. ఇదంతా కూడా హాల్ ఇది. సో ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ వచ్చేసరికి కాకినాడ చీడిగలు అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి ఒక పావు గంటలు అయితే వెళ్ళిపోవచ్చు. 6.2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇంద్రపాలెం బ్రిడ్జి అనేది ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది. మెయిన్ ఏరియా అయితే మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది, గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ పక్కన నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే కనుక ఒక విండో తీసుకున్నారు అండ్ అట్లాగే ఒక డోర్ కూడా రావడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన 2 డోర్లు కూడా టేకే ఫ్రెండ్స్ ఇక్కడ యూజ్ చేసినవి. అండ్ విండోస్ అంతా ఫ్రేమింగ్ చూసారా, గ్రానైట్తో తీసుకున్నారు. అండ్ టీవీ యూనిట్ కూడా మనకి చాలా సింపుల్గా ఉంది. టాప్లో మనకి లావర్స్ అయితే రావడం జరిగింది, డబ్ల్యూపీసీవి. అండ్ ఇక్కడ స్పాట్ లైట్స్ యూజ్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మనకి ప్రొఫైల్ లైటింగ్ కూడా రావడం జరిగింది ఇందులోని. సో ఇదంతా కూడా మ్యాట్ ఫినిష్ ఫ్రెండ్స్, ఇది చూస్తుంది అంతా కూడా. అండ్ ఆ పక్కనంతా కూడా డైనింగ్ ఏరియా వస్తుంది. 28.4 x 50 కొలతలతో అయితే ఉంటుంది. ఇది ఈస్ట్ ఫేసింగ్ 2 BHK హౌస్. ఇది టోటల్గా 19.7 అంకణాలు అయితే ఉంటుంది. సో మీరు చూస్తున్నారు కదా, ఇదంతా డైనింగ్ ఏరియా. అక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి, అది వాషింగ్ మిషన్ అనేది లోపల పెట్టుకోవచ్చు, సేఫ్గా ఉంటుందని లోపల తీసుకున్నారు వీళ్ళు పాయింట్ అనేది. ఇదంతా కంప్లీట్ కిచెన్ ఫ్రెండ్స్. ఇది వుడ్ వర్క్ చూసారా, మనకి డైనింగ్ ఏరియా దగ్గర నుంచి కిచెన్ వరకు చేంజ్ చేశారు. టాప్లో మొత్తం అంతా స్టోరేజ్, అది పూజా రూము. టాప్లో హ్యాంగింగ్ లైట్స్ తీసుకున్నారు. అండ్ సీలింగ్ డిజైన్ కూడా ఎక్కడ ఓవర్గా లేదు ఫ్రెండ్స్, ఇక్కడ చాలా సింపుల్గా ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారు. సో ఇక్కడ మనం గోడ చూసుకున్నట్లయితే కనుక మొత్తం ఇక్కడ చూడండి టైల్స్తో తీసుకున్నారు. ఇలా టైల్స్ వాడడం వల్ల ఏంటంటే ఏదైనా వాటర్ పడినా కూడా గోడలు అనేవి అంత తొందరగా పాడవకుండా ఉంటాయి, అందువల్ల టైల్స్ యూజ్ చేస్తారు. అండ్ అట్లాగే ఇక్కడ యూజ్ చేసిన వాష్ బేసిన్ కూడా బాగుంది, డిఫరెంట్గా ఉంది. అక్కడ అలా సెట్ అయ్యే విధంగా తీసుకున్నారు వీళ్ళు మోడర్న్ కానీ. అండ్ ఈ ట్యాప్స్ కూడా జాగ్వార్ కంపెనీవి, మంచి ప్రీమియం బ్రాండెడ్ యూజ్ చేశారు అన్నీ కూడా. అండ్ ఈ లైట్స్ కూడా 3 కలర్స్ అయితే చేంజ్ అవుతాయి ఉంటాయి, అంటే ఒక్కొక్క కలర్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, కిచెన్లో ఈశాన్యం మూలన పూజా మందిర్ తీసుకున్నారు. రూమ్ అయితే రాలేదు కానీ మందిర్ తీసుకున్నారు ఇక్కడ. సో బాగుంది. మనం అవసరమైతే రూమ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు, ఒకవేళ మీకు ఏదైనా కావాలి అనుకున్నట్లయితే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ప్లేస్ అనేది ఎక్కువగానే వదిలేరు కాబట్టి చేయించుకోవచ్చు తర్వాత అయినా కూడా. అండ్ కిచెన్ వచ్చేసరికి 8x 11 సైజ్ కిచెన్ ఫ్రెండ్స్. ఇది టాప్లో ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారు, కంప్లీట్ మొత్తం గ్లాసీ ఫినిషింగే. సో ఇవన్నీ కూడా ఎస్ఎస్ఏ తీసుకున్నారు, అంటే ఏదన్నా స్పూన్స్ కానీ చాకులు అట్లాంటివి పెట్టుకోవడం కోసం, ప్లేట్ల కోసం, ఇలా మొత్తం అన్నీ కూడా బాస్కెట్స్ తీసుకున్నారు ఇక్కడ. ఇలా గ్లాసీ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే క్లీనింగ్ అనేది చాలా ఈజీగా అయితే ఉంటుంది లేడీస్కి. చిన్నది ఏదైనా మరకలు పడినా కూడా చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఏదైనా టీ పొడి కానీ చేతికి, అంటే రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్స్ అన్నీ కూడా దీంట్లో పెట్టుకోవడం కోసం. అండ్ కింద ప్రొఫైల్ లైటింగ్ కూడా తీసుకున్నారు చూడండి. సో కింద ఐటమ్ పెట్టినా కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అండ్ ఆ లైటింగ్ అలా ఇవ్వడం వల్ల ఏంటంటే కిచెన్ కూడా చాలా మంచి లుక్ అయితే వచ్చింది.
అండ్ ఇన్వర్టర్ అనేది బయటికి కనపడదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి కింద పెట్టుకోవచ్చు. సో వుడ్ వర్క్తో బాగా కవర్ చేశారు. ఇన్వర్టర్ అనేది కొన్ని చోట్ల బయటకు కనపడుతూ ఉంటుంది, అప్పుడప్పుడు మీరు చూసే ఉంటారు. ఇక్కడ ఆ ప్రాబ్లం అయితే ఏముండదు, నీట్గా చేంజ్ చేశారు వుడ్ వర్క్ అనేది. అండ్ డైనింగ్ ఏరియా కొలతలు కూడా మీకు చెప్పాను కదా ఇందాక, 11:3x13.5 సైజ్ ఉంటుంది. హాల్ 10x16 సైజ్ హాల్ అయితే ఉంటుంది. ఇది క్రాకరీ యూనిట్ ఇది. సో మెయిన్ ఏంటంటే వాషింగ్ మిషన్ అనేది లోపల పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే బయట పెట్టుకోండి ఎవరైనా తీసుకెళ్ళిపోతారో అట్లా కొంచెం భయపడాల్సిన పని అయితే ఏమీ లేదు, లోపలే మనం సేఫ్గా పెట్టుకోవచ్చు. అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇక్కడ మీరు చూస్తుంది చాలా పెద్దగా ఇచ్చారు. ఇది 11:3x17.4 సైజులో అయితే ఉంటుంది. చాలా పెద్ద బెడ్రూమ్ ఇది. సో సీలింగ్ డిజైన్స్ కూడా ఎక్కడ ఓవర్గా అయితే అనిపించలేదు. కంప్లీట్ మొత్తం ప్రొఫైల్ లైటింగ్ తీసుకున్నారు. సింపుల్గా ఒక 4 లైట్స్ యూజ్ చేశారు. అండ్ ఈ కార్నర్లో డ్రెస్సింగ్ టేబుల్ కూడా పెడుతున్నారు వీళ్ళు. ఇంకా గ్లాస్ ఫిట్ చేయలేదు కానీ అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ వస్తుంది. 6x6 బెడ్స్ అనేవి 2 వేసుకోవచ్చు, అంత స్పేషియస్గా ఉంది రూమ్ అనేది. అండ్ ఇది దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము. ఒకసారి వార్డ్రోబ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇది కూడా గ్లాసీ ఫినిషింగే. అండ్ కింద స్లైడింగ్ ఇచ్చారు. సో స్లైడింగ్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మనకి డోర్స్ అనేవి ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెనబుల్ కన్నా స్లైడింగ్ చాలా బాగుంటాయి. ఇక్కడ స్లైడింగ్ ఇచ్చారు. అండ్ ఇది బాత్రూమ్. ఇది 5.5x5.7 సైజులో అయితే ఉంటుంది. స్క్వేర్ షేప్లో ఉంటుంది. అండ్ టైల్స్ కూడా 2x4 సైజ్ టైల్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. సో బాత్రూమ్స్లో ఎప్పుడైనా కూడా కొంచెం పెద్ద సైజ్ బాత్రూమ్ ఉంటే కనుక 2x4 సైజ్ టైల్స్ అనేవి గోడలకు వాడండి. కొంచెం లుక్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ యూజ్ చేసిన మాదిరిగాని. అండ్ మనకి సూట్స్ అన్నీ కూడా ర్యాక్ సెరామిక్స్ అయితే యూజ్ చేశారు. అండ్ కమోడ్స్ ట్యాప్స్ వాష్ బేసిన్స్ అన్నీ కూడా మంచి ప్రీమియం బ్రాండెడ్వి వాడడం జరిగింది. కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్రెండ్స్. అండ్ వైజాగ్ స్టీల్ అయితే వాడడం జరిగింది కన్స్ట్రక్షన్లోని. అండ్ పెయింటింగ్స్ కూడా చాలా డీసెంట్గా ఉన్నాయి. ఎక్కడ కూడా డార్క్ కలర్స్ అయితే యూజ్ చేయలేదు వీళ్ళు. చాలా ప్లెజెంట్గా అన్నీ కూడా డీసెంట్ కలర్స్ యూజ్ చేశారు. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూము. 11:4x10 సైజులో అయితే ఉంటుంది. ప్లానింగ్ కూడా ఇస్తాను నేను మీకు లాస్ట్లోని, ప్లానింగ్ కూడా చూసుకోండి. సో నార్త్ వైపు ఒక విండో తీసుకున్నారు. ఫ్రేమింగ్ అంతా గ్రాండ్తో తీసుకున్నారు. ఇక్కడ కూడా కింద స్లైడింగ్, టాప్లో ఓపెనబుల్ డోర్స్ వచ్చేసాయి. ఒకసారి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూపిస్తాను చూసుకోండి. ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే బాత్రూమ్ కిచెన్ డోర్సు, బెడ్రూమ్ కిచెన్ 2 డోర్సు కూడా మనకి మ్యాచ్ అయ్యే విధంగా తీసుకున్నారు. అండ్ ఇది వచ్చేసరికి 4:10x5.7 సైజ్ బాత్రూమ్ ఇది. అండ్ ఇక్కడ ఇంకొకటి చేశారు వీళ్ళు, బాత్రూమ్ చిన్నగా అవ్వకుండా ఉండడం కోసం అవుట్ సైడ్ ఇచ్చిన గోడ అనేది 4.5 అంగుళాలు తీసుకున్నారు. ఇక్కడ చూడండి ఈ గోడ 4.5 అంగుళాలు అయితే ఉంటుంది. కొంచెం పెద్దగా వచ్చింది, వెడల్పు అనేది ఇరుకు లేకుండా బాగా తీసుకున్నారు ఇక్కడ వీళ్ళు. అండ్ టైల్స్ యూజ్ చేశారు కాబట్టి చమాయింపులు అట్లాంటివి అయితే ఏమీ రావు. అండ్ ఇది ఏసీ హోలు. ముందుగానే అలా ఓపెన్గా లేకుండా అంటే బల్లులు అట్లాంటివి రాకుండా క్లోజ్ చేస్తారు. కాకపోతే హోల్స్ కూడా వీళ్ళే తీస్తారు ముందుగానే. అండ్ కళాయి పైప్తో వచ్చేసాయి గ్రిల్స్ అనేవి. యూపీవీసీ విండోస్ ఇవి. హౌస్ అయితే బాగుంది ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉంది మొత్తం అంతా కూడా. చూడడానికి చాలా ప్లెజెంట్గా కూడా ఉంది హౌస్ అంతా కూడా. సో ఎవరైనా తీసుకుందాము అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ పెడతాను, చెక్ చేసి కాంటాక్ట్ అవ్వండి. ప్రైస్ అనేది ఇలా టోటల్ మొత్తం అంతా కూడా 69 లక్షలు చెప్తున్నారు. ఇది తగ్గిస్తారు, ఫిక్స్డ్ అయితే ఏం కాదు, మాట్లాడవచ్చు. ఎవరైనా హౌస్ నచ్చి తీసుకుందాము అనుకున్నట్లయితే ఒక రోజు ముందు కాంటాక్ట్ అవ్వండి. సో మెట్ల ల్యాండింగ్ కింద బాత్రూమ్ అయితే ఉంది. కొన్ని సామాన్లు ఉన్నాయి ఇక్కడ అడ్డుగానే, అందుకే చూపించట్లేదు. కాకపోతే బాత్రూమ్ అయితే వచ్చింది మెట్ల ల్యాండింగ్ కింద. అంటే బయట వాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు వాడుకోవడానికి వీలుగా ఉండాలని చెప్పేసి అలా ప్లాన్ చేశారు. సో రైట్, పైకి అయితే వచ్చేసాము. అండ్ ప్లానింగ్ ఇస్తానని కాబట్టి ఒకసారి ప్లానింగ్ కూడా చూపిస్తాను, చూసుకోండి. సో ఫ్రెండ్స్ ప్లానింగ్ చూపిస్తున్నాను చూసుకోండి. 28.4x50 కొలతలతో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ ప్లానింగ్. దీంట్లో నార్త్ సైడ్ గేట్ ఇవ్వలేదు ప్లానింగ్లోని, మిగిలిందంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంటుంది. ఇది ఒకసారి తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అండ్ స్టార్టింగ్ చూసుకున్నట్లయితే పార్కింగ్ ఏరియా ఇచ్చారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళగానే హాల్లోకి వెళ్ళిపోతాము.
అండ్ లెఫ్ట్ సైడ్ మనకి డైనింగ్ ఏరియా ఉంటుంది. అండ్ సౌత్ ఈస్ట్ కార్నర్లో కిచెన్ అయితే తీసుకున్నారు. సో ప్లానింగ్ మొత్తం అంతా కూడా చూసుకోండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా సేమ్ ఇప్పుడు మనం చూసిన మాదిరిగానే ఉంటుంది. ఈ పిల్లర్స్ కూడా దగ్గరగా ఒక 15 పిల్లర్స్ వరకు వచ్చాయి ఇందులోని కన్స్ట్రక్షన్లోని. అండ్ టోటల్గా 6 గుమ్మాలు ఉంటాయి. కిటికీలు వచ్చేసరికి ఒక 8 కిటికీలు అయితే ఉంటాయి. పక్కా వాస్తు పరంగానే ఉంటుంది. సో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ మీకు ఖాళీ స్థలం ఉంది, అందులో ప్లాన్స్ కావాలి అన్న కూడా మేము డిజైన్ చేస్తున్నాము. మోడర్న్గా ఉండే విధంగా, వాస్తుపరంగా సరిపోయే విధంగాని. సో ఎవరికైనా హౌస్ ప్లాన్స్ కావాలన్నా కూడా కాంటాక్ట్ అవ్వండి. సో చూస్తున్నారు కదా, ఆశీర్వాద్ కంపెనీకి సంబంధించిన ట్యాంక్ అయితే తీసుకున్నారు 1000 లీటర్స్ది. అండ్ ప్లంబింగ్ మొత్తం పైప్స్ అన్నీ కూడా ఆశీర్వాద్ యూజ్ చేశారు. అండ్ రోడ్డు కూడా నేను పైనుంచి చూపిస్తున్నాను చూసుకోండి. ఇది 27 ఫీట్ రోడ్, ఇది నార్త్ వైపు. అండ్ ఈస్ట్ వచ్చేసరికి 20 ఫీట్ రోడ్ అయితే వస్తుంది. సో చూసుకున్నారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో అనేది. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి ఇంటి వీడియోతో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.